వైసీపీలోని కొందరు నేతలు జగన్ మెప్పు కోసమే పనిచేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అంబటి రాంబాబు ఒక టిష్యూ పేపర్ లాంటి వాడని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గురించి మాట్లాడే అర్హత అంబట్కి లేదని విమర్శలు గుప్పించారు. మీడియా అటెన్షన్ కోసమే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తీసేసిన తహసీల్దార్ లాంటి నాయకులు వాళ్ళల్లో బిగ్ పేరు చెప్పాల్సి అవసరం లేదు. సంబరాల రాంబాబు మన సంక్రాంతికి బుడబుడకలో వస్తారు పల్లెలకు. అలాగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక బుడబుడకలో ఉన్నాడు సంబరాల రాంబాబు అని. ఎప్పుడో 1985లో మా నాయన కాలంలో ఒకసారి ఎమ్మెల్యే అయినాడు, మొన్న ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అతన్ని ఒక టిష్యూ పేపర్ చూసినట్టు చూస్తాడు. వాళ్ళ నాయకుడు కూడా ఇతని మీద ఏ రోజు కనికరం చూపలేదు. ఈయనకు రేపుసారి టికెట్ వస్తుందో లేదో తెలియదు, పార్టీలో ఈయన స్థానం ఏదో తెలియదు. కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేసే నాయకులు 10 మందిలో ఇతను ఒకడు. అలాంటి వ్యక్తి కండ కావరం ఎక్కి మీడియా సమక్షాన 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏమైనా సబవా?